తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి. ఇవి వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా? వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి. అది ఎన్ని టన్నులు ఉన్నాయంటే 75-80 టన్నులు ఉన్నాయా, 100 టన్నులు ఉన్నాయా మాకు తెలియదు. ఎందుకంటే వే బ్రిడ్జ్ చూపిస్తలేదు. ఇది 101% ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది 100 కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. డైలీ పోయే లారీలు దాదాపు 200 నుంచి 300 మధ్యలో ఎవ్రీడే లారీలు పోతున్నాయి. ఒక్క లారీ ఖర్చు 20 నుంచి 25 వేల రూపాయలు అవుతుంది. లీగల్ గా వే బ్రిడ్జ్ వేసుకొని పోతే 32 టన్నులు మాత్రమే తీసుకొని పోవాలి. వీళ్ళు ఒక 32 టన్నుల డబ్బులు కడుతున్నారు లారీ 25,000, కానీ తీసుకుపోయేది 75 నుంచి 80 టన్నులు. అంటే ఆ మిగతా మీదికున్న డబ్బులు అంటే మిగతా మీది ఉన్న 30,000 నుంచి 40,000 రూపాయలు ఇవి మంత్రి గారికి పోతున్నాయి. ఈ 40,000 రూపాయల నుంచి ఈ 30 నుంచి 40,000 ఇంటూ 250-300 లారీస్ మీరు వేసుకోండి. మీకు డైలీ మంత్రి గారు సంపాదించిన 50 లక్షల లెక్క మీకు దొరికిపోతుంది. చూసుకోండి. థ్యాంక్ యూ.